నా పేరు ఇల్లూరి మహాలక్ష్మి నాయుడు. నేను అనకాపల్లి ఐఎన్టీసీ కన్వీనర్ని, స్టీల్ ప్లాంట్ ఐఎన్టీసీ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా పనిచేశాను. నేను మార్చి 31ని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని బయటకు వచ్చాను. కారణం ఏంటంటే స్టీల్ ప్లాంట్ తాలూకా కెపాసిటీ 24,000 టన్నులు హాట్ పెట్రోల్ డైలీ ప్రొడక్షన్ చేయగలదు. 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండర్లో RINL మా రాష్ట్రీయ ఇస్మాత్ లిమిటెడ్ ఉంది. NMDC కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండర్లో ఉంది. సెయిల్ కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండర్లో ఉంది. ఇండియన్ గవర్నమెంటు ఒక స్టీల్ ప్లాంట్ని 3 ఫర్నేసులు నడపలేకపోతుందనే బాధ, ఆవేదన. ఈ కంపెనీ నష్టాలకు కారణం మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అనే అర్థం చేసుకొని ఈ స్టీల్ ప్లాంట్ నడపడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ వీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, ప్రొక్యూర్ చేయలేకపోతున్నారు. సంవత్సరాల తరబడి ఈ కంపెనీని నిర్వీర్యం చేస్తున్నారనే ఆవేదనతో ఎంతో సతమతమై గత 3 సంవత్సరాల నుంచి 3 ఫర్నేసులను నడపాలి, ఈ కంపెనీని లాభాలు తీసుకుని రావాలి, మాకు సొంత గనులు కేటాయించాలి అని చెప్పి మేము ఎన్నో పోరాటాలు చేసాం. ఆ పోరాటాలు విని నాదులు లేడు. ఈ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఇండియన్ గవర్నమెంట్ ఈ RINLకి ఇచ్చిన మెటీరియల్ ఎంతైతే ఉందో 2 ఫర్నేసులు సరిపడా మెటీరియల్ 100% ప్రొడక్షన్ ఈ స్టీల్ కార్మికులు తీయడం జరిగింది. తద్వారా నష్టాలు లాభాలు అన్నది ఆ మార్కెట్ వాతావరణాన్ని బట్టి ఉంటుంది. ఏదైతే RINL ఉన్నదో RINLకి ఒక ఐరన్ ఓర్ కొనాలంటే టన్నుకి 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే లైమ్ స్టోన్ కొనాలన్నా టన్నుకి 1,500-1,800 ఖర్చు అవుతుంది. అదే మిగతా స్టీల్ ప్లాంట్లోని ఏదైతే సెయిల్ ఉందో ఆ సెయిల్లోని మనకి టన్నుకి 1,500-2,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సెయిల్లో అయితే ఒక ఐరన్ ఓర్ ప్రొక్యూర్ చేయడానికి టన్నుకి 1,500 రూపాయలు ఖర్చు అవుతుంది. RINLలో మనకి ఈ ఇంచుమించుగా 4,000-6,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ఇన్ ది మీన్ వేలు ఏదైతే రీసెంట్గా మార్చి నెలలో ఏం చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ స్టీలు ప్రతి నెల 1,00,000 టన్నులు పెల్లెట్స్ కొనాలి, ఒక 50,000 టన్నులు కోక్ కొనాలి అని చెప్పి ఒక ఫోన్ ద్వారా ఆర్డర్ చేయడం జరిగింది. స్టీల్ ప్లాంట్కి ఆదేశించడం జరిగితే అప్పుడు ఏం చేసిందంటే అది విన్న తర్వాత అంటే ఈ స్టీల్ ప్లాంట్లో ప్రొడక్షన్ చేయడానికి ఇంకా ప్రొడక్షన్ కాస్ట్ ఇంకా పెరిగిపోద్ది, బయట మార్కెట్ని మనం రీచ్ అవ్వలేము, ఈ కంపెనీ ఇంకా నష్టాలు పడుతుందనే ఆవేదనతో నేను ఒక నిర్ణయం తీసుకొని RINL నుంచి VRPTC రిజైన్ చేసి బయటకు రావడం జరిగింది మిత్రులారా. కానీ ఈ స్టీల్ ప్లాంట్ బతికించాలంటే మనం నాణ్యమైనటువంటి మెటీరియల్ కొనాలి. కోల్ కానీ ఐరన్ ఓర్ కానీ నాణ్యమైన మెటీరియల్ కొనాలి. అలాగే తక్కువ కాస్ట్కి ఐరన్ ఓర్ ప్రొక్యూర్ చేసుకోగలిగితే ప్రతి సంవత్సరం కూడా ఈ కంపెనీ 4,000 నుంచి 5,000 కోట్లు లాభాలు ఈ కార్మికుడు తీయగలరు, ఈ దేశానికి ఇవ్వగలమ్మా. ఆ శక్తి ఈ స్టీల్ కార్మికుడికి ఉంది. అహర్నిశలు రాత్రనక పగలనక పనిచేసి ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్దామని తన కుటుంబాలతో సహా పస్తులుండి ఈరోజు కనీసం 3 నెలలు 4 నెలలు కూడా జీతాలు లేకపోయినా సరే కార్మికుడు నిరంతరం పనిచేసి 110% ప్రొడక్షన్ తీస్తున్నాడు. ఈ RINLలో ఉన్న సొంత మైన్స్ సారిపల్లి శాండ్ మైను, గర్భం మాగ్నీషియం మైను, కింతాడ క్వార్జ్ మైను, అలాగే కరజాడ శ్రీకాకుళం జిల్లా శాండ్ మైను. ఈ సొంత మైన్స్ కూడా రెన్యూల్ చేసుకోలేని స్థితిలో, పూర్తి ప్రొడక్షన్ చేసుకోలేని స్థితిలో ఈ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఉన్నదంటే నిజంగా భారతీయుడిగా నేను సిగ్గుపడుతున్నాను. ఎందువల్లంటే నీ దగ్గర ఉన్న నీ మైన్ని రెన్యూ చేసుకోమని స్టేట్ గవర్నమెంట్కి ఒక లెటర్ ఇచ్చి అది రెన్యూ చేసుకొని తద్వారా మైనర్ మినరల్స్ని నువ్వు ప్రొక్యూర్ చేసుకోగలిగితే ఈ కంపెనీకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే సారిపల్లి శాండ్ మైన్లోని ఉన్న శాండ్లోని హై సిలికా శాండ్ ఉంది. అది నువ్వు సెంట్రల్లో వాడచ్చు. సెంట్రల్లో వాడి బ్లాస్ట్ ఫర్నేస్ ఇంజెక్ట్ చేస్తే నీకు బ్రహ్మాండ నాణ్యమైనటువంటి ఐరన్ లిక్విడ్ స్టీల్ వస్తుంది. నువ్వు సొంతంగా నువ్వు ప్రొడక్షన్ చేసుకోలేకపోతున్నావు. ఈ కంపెనీ మీద టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఈ కంపెనీని నడుపుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్కి ఏ విధమైనటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, ఈ కంపెనీని నడపడానికి ఏ విధమైనటువంటి అనుభవం ఉంది, ఈ బ్లాస్ట్ ఫర్నేస్లో ఏం వాడతారు, ఏ మెటీరియల్ ఎక్కడ కొంటే మనకి ఈ కంపెనీ ఎకానమీ అవుతుంది, కంపెనీలో తక్కువ డబ్బులతో ఎక్కువ ప్రొడక్షన్ వస్తుందని ఆలోచన ఉందా? ఇండియాలోనే బ్రహ్మాండమైన బాయిలర్ కోల్స్ ఉన్నాయి, లేకపోతే సాఫ్ట్ కోల్స్ ఉన్నాయి, హార్డ్ కోల్స్ ఉన్నాయి.
ఈ ఇండియాలోని ఛత్తీస్గఢ్లోని గివరా మైన్ అని ఓ మైన్ ఉంది. అక్కడ బాయిలర్ కోల్ ఉంది. ఆ బాయిలర్ కోలు లోయెస్ట్ కోల్, అంటే ఇంపోర్టెడ్ బాయిలర్ కోల్తో సమానమైనటువంటి బాయిలర్ కోల్ ఇండియాలోనే దొరుకుతున్నప్పుడు నువ్వు ఇంపోర్టెడ్ కోల్కి వెళ్తున్నావు. ఇండియన్ కోల్స్ కొన్ని వాడుతున్నావు. ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ నుంచి ఓ బాయిలర్ కోల్ తీసుకొచ్చి వాడుతున్నావు. అందులో 50% యాష్ ఉంది. నీ బాయిలర్స్కి ప్రమాదం కదా అది. ఆ 50% యాష్ ఉన్నది నువ్వు 8,000 కొన్న టన్ను కొని, అంటే అందులో సగం అంతా యాషే, అంటే నువ్వు బూడిద కొన్నావు. 50% యాష్ అంటే నువ్వు బూడిద కొన్నావు. అంటే 8,000 కొన్నా అంటే 16,000 రూపాయలు టన్ను అవుతుంది ఆ మెటీరియల్ కాస్ట్. అంటే ఎక్కువ కాస్ట్కి నువ్వు మెటీరియల్ కొని ఈ ప్రొడక్షన్ తీసి ఈ నిన్నంతా ఈ నష్టాన్నంతా కార్మికుడి మీద రుద్దుతున్నావు. కార్మికుడు నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదు. అందువల్ల ఏంటంటే ఈ కంపెనీ నడాలంటే నువ్వు రా మెటీరియల్ కాస్ట్ తగ్గించాలి తప్ప 40 సంవత్సరాలు ఇక్కడ పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుడిని వందలాది మందిని తొలగించి ఇక్కడి నుంచి తొలగిస్తున్నావు. అర్ధంతరంగా ఈవేళ ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ మన్నా డ్యూటీకి వచ్చేటోడికి అతని పేరు ఆ పాస్ రద్దు చేసి అతని ఇంటికి పంపించి వాళ్ళని కార్మికులందరినీ భయభ్రాంతులు చేస్తున్నాం. ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్లో అధికారులందరూ కూడా ఇక్కడ ఏం జరుగుతుందని మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ దగ్గర మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ఇక్కడ స్టీల్ మార్కెటింగ్ కూడా RINLకి కాంపిటేటర్ ఎవరండి? సెయిల్ అధికారులు తీసుకొచ్చి ఇక్కడ నువ్వు మార్కెటింగ్ చేస్తున్నావు. మేము ఎక్కడైతే బలంగా మార్కెటింగ్ చేస్తున్నామో అక్కడ మా మార్కెట్ యార్డ్లన్నీ క్లోజ్ చేశారు. అంటే ఈ కంపెనీని చెప్పేద్దామని మీరు కుట్ర పన్నారా? తెలుగుని ఇంకా ఇబ్బంది పెట్టాలని కుట్ర పన్నారా? రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు మీరు. అందువల్ల ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడాలంటే నువ్వు నాణ్యమైనటువంటి కోల్ కానీ ఐరన్ ఓర్ కానీ తక్కువ ఒరిస్సాలోని ప్రైవేట్ మైన్స్ ఉన్నాయి కదా, ఆ మైన్స్ని ఈ జిందాల్ కానీ లేకపోతే టాటా వాడు కానీ ఇలాగ మిట్టల్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ మైన్స్ని లీజుకి తీసుకొని సబ్లీజుకి తీసుకొని అక్కడ మైనింగ్ చేసుకొని టన్ను 1,000 రూపాయలకి 1,500కి ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళు మాతో పోటీ పడుతున్నారు. అంటే టన్ను 1,500కి వాడుకుంటున్నాడు, టన్ను 5,000కి 6,000కి మేము కొంటున్నాం. మేము మార్కెట్లో ఏ విధంగా పోటీ పడవాలో పెద్దలందరూ ఆలోచన చేయాలి. మీ రాజకీయ నాయకులు కానీ లేకపోతే మినిస్టర్ ఆఫ్ స్టీల్ కానీ ఒక్కసారి ఆలోచన చేయండి. మేము కష్టపడడం వల్ల 2 ఫర్నేసులు 15,000 ఆర్ట్మెట్లు ఈరోజు ఇవ్వగలుగుతున్నాం. మేము కార్మికులు తక్కువ మ్యాన్ పవర్, గతంలో చాలా ఎక్కువ మ్యాన్ పవర్ ఉండేది. ఇప్పుడు తక్కువ మ్యాన్ పవర్తో హైయెస్ట్ ప్రొడక్షన్ తీస్తున్నాం, నాణ్యమైన స్టీల్ తీస్తున్నాము. ఈ కంపెనీని ఇప్పుడు లాభాల బాటలు పట్టించాం. నష్టానికి మాత్రం కారణం కార్మికుడు అని చెప్పడం కూడా చాలా దుర్మార్గం. నువ్వు ఎక్కువ రేటు కొంటున్నావు. నువ్వు చైనా వాడు ఇండియా నుంచే పట్టుకెళ్తున్నాడు ఈ రా మెటీరియల్ ఐరన్ ఓర్ అంతాను. జపాన్ వాడు ఇండియా నుంచి ఐరన్ ఓర్ పట్టుకెళ్తున్నాడు. కానీ RINLకి ఇవ్వడానికి నీకు రోజుకి RINLకి 8 రేకులు కావాలి. 8 రేకులు అంటే 32,000 టన్నులు ఐరన్ ఓర్ కావాలి. కానీ NMDC తల కెపాసిటీ ఎంత అండి? రోజుకి 3 రేకులు కానీ 4 రేకులు అంటే 16,000 టన్నులు కానీ ఎక్కువ ఇవ్వలేదు. దాని ప్రొడక్షన్ లేదు. సగం దానికి ఉన్న ప్రొడక్షన్లోని 50% ప్రైవేట్ కంపెనీలకు ఇస్తుంది, మిగతా 50%లో 30% ఎంతో RINLకి ఇస్తుంది. అంతకంటే ఎక్కువ ఇవ్వగలిగే శక్తి కూడా దానికి లేదు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ప్రైవేట్ పార్టీల దగ్గర కూడా ఐరన్ ఓర్ ఫైన్స్ తీసుకొని ఐరన్ ఓర్ లంపు తీసుకొని ఈ కంపెనీ పూర్తి సామర్థ్యంతో నడిపిన రోజు అందులోని ఈ మా స్టీల్ ఏంటంటే హై క్వాలిటీ స్టీల్, ఇంటర్నేషనల్లోని బ్రహ్మాండమైన క్వాలిటీ ఉన్న స్టీలు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అంటే 2 అంతస్తులు 3 అంతస్తులు బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకి ఒక మెటీరియల్ కొద్ది లో క్వాలిటీ స్టీల్ తయారు చేసి అంటే దానికి సరిపడా స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్టీల్ తయారు చేసి జనతా స్టీల్ అని చెప్పి ఒక బ్రాండ్ RINL రిలీజ్ చేసి ఉన్నాడు. ఈరోజు మొత్తం సౌత్ ఇండియా అంతా కూడా RINLని దాటికి తట్టుకోలేక ప్రతి ఒక్కరు కూడా RINLని పోటీకి పడలేక RINL బ్రహ్మాండంగా సక్సెస్ అవుద్ది. సక్సెస్ అయ్యి రాబోయే రోజుల్లో ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. గతంలో గంగవరం పోర్టు సుమారు 40 రోజులు 50 రోజులు వాళ్ళ కార్మికులు స్ట్రైక్ చేయడం వల్ల RINLకి సుమారు 200-300 కోట్లు 200 నుంచి 250 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. దాని మీద చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. దాని మీద చర్యలు దానివల్ల RINL నష్టాలకు వెళ్ళింది. అప్పుడు గంగవరం పోర్టుని ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. మా గంగవరం పోర్టులో స్ట్రైక్ అవడం వల్ల RINL మూసివేసే పరిస్థితి ఏర్పడింది ఆ రోజు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఈరోజు RINL మీద ఆధారపడి ఉంది, ఈ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉంది. ఇక్కడ
కొనుగోలు శక్తి అంతా పడిపోయింది. ఈరోజు కార్మికుడి జీతాలు లేక ఈ వ్యాపారస్తులు కానీ ఇక్కడ అన్న ప్రాంత ప్రజలు కూడా వెంగబడిపోయి మా రీసెంట్గాను 4 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు. ఈ పోరాటాలకి ఇక అద్దుపద్దు లేదు. రోజు కూడా 200 మంది 300 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేస్తున్నారు. 35 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు ఇక్కడ ఉద్యోగం తీసేస్తే బయట ఎలా బతుకుతారు? వాళ్ళు తీవ్రవాదులు అయిపోరా? అన్రెస్ట్ ఏర్పడదా? ఇక్కడ వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించుకుంటారు? ఇవన్నీ పరిశీలన చేయాలి. తక్కువ కాస్ట్ ఉన్నటువంటి మెటీరియల్ ఇండియాలోనే సాఫ్ట్ కోల్ ఉంది, ఐబీసీ ఉంది, హార్డ్ కోల్ ఉంది, ఛత్తీస్గఢ్లో ఉంది, బ్రహ్మాండమైన కోల్ ఉన్నాయి. ఇండియన్ కోల్స్ వాడండి. ఇండియన్ కోల్ వాడి మీరు ఈస్టర్న్ కోస్ట్ ఇవన్నీ కోల్ ఫీల్డ్స్ అన్నీ కూడా బాయిలర్ కోల్ ఇవ్వలేకపోతున్నాయి. ఇన్ టైము సప్లై చేయలేకపోతున్నాయి. పవర్ ప్లాంట్ తరగ కెపాసిటీ 500 మెగావాట్స్, కానీ ఈరోజు 280 మెగావాట్లు పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్లస్ 90 నుంచి 100 మెగావాట్లు స్టేట్ గవర్నమెంట్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మాకు కాస్ట్ పెరిగిపోతుంది. నువ్వు 500 మెగావాట్లు ప్రొడక్షన్ తీయడానికి ప్రయత్నం చేయాలి. 3 ఫర్నేసులు రన్ చేయాలి. అందులోని వేరే ఇక్కడ మనకి కావాల్సిన కోకోని ఏం చేస్తుందంటే కోకో తాలూకా కెపాసిటీ 400 హీట్లు పుషింగ్స్. 400 పుషింగ్స్లోనే సుమారుగా 12,000 టన్నులు రోజుకి ప్రొడక్షన్ వస్తుంది ఆ కోకు. కానీ ఈరోజు 9,000 8,500 టన్నులే ప్రొడక్షన్ వస్తుంది. అలా కాకుండా ఫుల్ ప్రొడక్షన్ తీసి సెంటర్ కూడా రోజుకి 22,000 టన్నులే ప్రొడక్షన్ తీస్తుంది. సెంటర్ తాలూకా కెపాసిటీ కూడా 30,000 32,000 తీయొచ్చు. దాన్ని అప్గ్రేడ్ చేసి సెంటర్ ప్లాంట్ కూడా అప్గ్రేడ్ చేసి 3 ఫర్నేసులు నిరంతరాయంగా పనిచేసే వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. మ్యాన్ పవర్ని కూడా పూర్తిగా పెంచాలి. ఇప్పుడున్న మ్యాన్ పవర్ అన్రెస్ట్లో ఉన్నారు, ఎవరు పనిచేయలేని. ఈరోజు మళ్ళీ విఆర్ఎస్ ఇస్తే మొత్తం ఈడీ వర్క్స్ సీజీఎం వర్క్స్ నుంచి కింద స్థాయి వరకు అందరూ బయటకు వచ్చే పరిస్థితిని ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ క్రియేట్ చేసింది. ఈరోజు ఎస్ఎంఎస్ కానీ కోకోన్ కానీ సిఆర్ఎంపీ కానీ సెంట్రల్ ప్లాంట్ కానీ 4 దగ్గర కూడా విపరీతమైన పొల్యూషన్ ఉంది. డస్ట్ క్యాచర్స్ ఎక్కడ ఏ మిషన్ కూడా పనిచేయట్లేదు. రోడ్డు అంతా దుమ్ము ధూళితోని కార్మికుడికి అనారోగ్యం పాలు చేసే విధంగా ఆ ప్రాంతం అంతా ఉంది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మీరు ఇక్కడ ఈ కర్మాగారాన్ని లాభాలకు తీసుకెళ్ళడం పెద్ద సమస్య ఏం కాదు. మీరు కొద్ది ప్రణాళిక ప్రకారం అందులో అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర కొన్ని విషయాలు సేకరించి దాన్ని అమలు పరిస్తే ఈ కంపెనీ బాగుంటుంది. రాబోయే రోజుల్లో కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ నమస్కారం. సార్, ఇప్పుడు ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే ఎంప్లాయీస్ వల్లే స్టీల్ ప్లాంట్ అనేది లాస్లోకి వెళ్ళిపోయింది, వాళ్ళు సరిగ్గా పని చేయకపోవడం వల్లే లాస్లోకి వెళ్ళిపోయిందని అంటున్నారు. అది ఎంతవరకు నిజం సార్? సార్, మొదటి నుంచి క్యాల్కులేషన్స్ చేద్దాం. ఎప్పుడు ఈ స్టీల్ ప్లాంట్లో ఎంత రా మెటీరియల్ ఉంది, ఎంత ప్రొడక్షన్ జరిగింది. ప్రతి సందర్భంలో కూడా మా దగ్గర ఉన్న రా మెటీరియల్ ఎంతైతే ఉందో దాని తదనుగుణంగా 100% ప్రొడక్షన్ మేము తీసాం. ప్రతిసారి కూడా ఫెయిల్యూర్ ఎక్కడైందంటే ఈ మార్కెటింగ్ ఫెయిల్యూర్. నువ్వు తెచ్చిన రా మెటీరియల్ ఎంతైతే ఉందో దానికి 100% మేము ప్రొడక్షన్ తీసాం. నువ్వు మొదటి నుంచి కూడా 2 ఫర్నేసులు నడపడానికి ఇష్టపడ్డావు. 2 ఫర్నేసులు సరిపడా మెటీరియల్ నువ్వు ఇవ్వగలిగావు. అందువల్ల ఈ కంపెనీ నష్టాలకు వచ్చింది తప్ప కార్మికుడు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాడు. నువ్వు ఇచ్చిన కోకోన్కి నువ్వు ఇచ్చిన టార్గెట్ ఎంత అంటే 382 పుషింగ్స్ కోకోన్ టార్గెట్ ఇచ్చావు. ఈరోజు నిరంతరాయం కూడా కోకోన్లో 382 పుషింగ్స్ ఈ కార్మికుడు తీస్తున్నాడు. సెంట్రల్ ప్లాంట్ 22,000 టార్గెట్ ఇచ్చావు. సెంట్రల్ ప్లాంట్ గత 6 నెలల సంవత్సరం నుంచి నువ్వు క్యాల్కులేట్ చేసుకోండి, చెక్ చేసుకోండి. 22,000 సెంటర్ కూడా తయారు చేస్తున్నాడు కార్మికుడు. 14,000 BF 1 2 14,000 ఇచ్చావు. ఈరోజు 14,200 ఈరోజు యావరేజ్ని హాట్ మెటల్ ప్రొడక్షన్ చేస్తున్నాం. అలాగే ఎస్ఎంఎస్ కూడా బ్రహ్మాండమైన ప్రొడక్షన్ తీస్తున్నాం. 100 హీట్స్ అంటే యావరేజ్ని 90 80 నుంచి 100 అని చెప్పాడు. మేము 90 హీట్లు యావరేజ్ని తీస్తున్నాం. అంటే కార్మికుడి సక్సెస్, ప్రతి దగ్గర కార్మికుడు విజయం సాధించాడు. అందుకే ఈ కంపెనీ ఇంకా నిలబడింది. అందులో మీరు చెప్పిన వాదన అయితే రాంగ్ అని నేను చెప్పదలుచుకున్నాను.
అలాగే ఇప్పుడు ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీ గానీ మూతపడే అవకాశాలొస్తే ఎన్ని వేల మంది ఇక్కడ నష్టపోయే ఛాన్సెస్ ఉంది? అసలు ఎలాంటి పరిస్థితులు అక్కడ ఏర్పడతాయండి? నిజంగా ఈ కర్మాగారం మూతబడినట్టయితే ఆ పాపం అందరికీ తగులుతుందండి. ఎందుకంటే ఎన్నో లక్షల కుటుంబాలు, ఎన్నో లక్షల మంది జనాభాలో విశాఖపట్నం, అనకాపల్లి, కోరంపాలెం, అగనంపూడి ఇన్ని ప్రాంతాలు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీదే ఆధారపడి ఉన్నాయి. ఈరోజు ఈ వీఆర్ఎస్ ఇవ్వడం వల్ల ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ కోరంపాలెం ఏరియా, అగనంపూడి ఏరియా, గాజువాక ఏరియాలో రెంటల్ వాల్యూస్ బాగా పడిపోయాయి. ఎవరు ఇల్లులన్నీ ఖాళీ అయిపోయాయి. ఎవరి మటుకాలు వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. దానివల్ల ఇక్కడ ఈ ఇన్కమ్ సోర్సెస్ తగ్గిపోతాయి జనాలకి. ఆ బిల్డింగ్ వాల్యూస్ కూడా పడిపోయాయి. ఇంతకుముందు 3,800 ఉన్న ఎస్ఎఫ్టీ రేటు ఈరోజు 2,500కి 2,600కి కూడా పడిపోయి ఆ ఆస్తుల తాలూకా విలువలు పడిపోయాయి. అంటే ఇది పతనం అయిపోతుంది ఈ ప్రాంతం అంతా. దాని నుంచి ఈ స్టీల్ ప్లాంట్ మళ్ళీ పునర్జీవం పొందితేనే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. చాలామంది హ్యాపీగా బతుకుతారు. ఆ పిల్లలు చదివించుకుంటారు, పిల్లలు పెద్దోళ్ళు చేస్తారు. మా తరం అయితే ఈ స్టీల్ ప్లాంట్ వల్ల మేము పెద్దలు వేయం, మా పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు చేసాము. మేము స్టీల్ ప్లాంట్ గర్వంగా చెప్పుకున్నాం, మా కంపెనీ అని గర్వంగా చెప్పుకున్నాం. కానీ అది లేకుండా చేస్తే మాత్రం అది పాపం జరుగుతుందండి. అలాగే సార్ ఇప్పుడు ఎలా ఉందంటే బయట స్టీల్ ప్లాంట్ స్టీల్కి చాలా మంచి పేరు ఉంది. చిన్న స్థాయి వ్యక్తి కూడా నేను వైజాగ్ స్టీల్తో నేను కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. ప్రతి ఒక్క చిన్న ఇల్లు కట్టుకునేటోడు కూడా స్టీల్ ప్లాంట్ స్టీల్తోనే మేము కట్టుకోవాలి, బాగుంది, దృఢంగా ఉంటుందని ఒక నమ్మకం అనేది ఉంది. దాన్ని ఎందుకు మార్కెటింగ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాయి? ప్రభుత్వాలు తప్ప, లేకపోతే లాన్ ఉన్న టీమ్స్ తప్ప, అసలు ఎవరు తప్పు అవుతారు? సార్ మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్గా స్టీల్ ప్లాంట్ స్టీల్ అనేది ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ సార్. ఎందుకంటే పై స్టీల్ ప్లాంట్ వాళ్ళు మా స్టీల్ కంటే 4,000, 5,000 టన్నుకి రేటుకి తగ్గించి అమ్ముతున్నారు. నాది మంచి స్టీలే, హై క్వాలిటీ స్టీల్. కానీ నువ్వు నా స్టీల్ కంటే నువ్వు తక్కువ రేటుకి అమ్ముతుంటే వాడందరూ వెళ్ళి ఆ స్టీల్ కొంటున్నారు. నా ప్రొడక్షన్ కాస్ట్ తగ్గాలంటే నాణ్యమైనది, తక్కువ రేటు ఉన్నది చూసుకొని అది ఒక కమిటీ వేసి ఆ కమిటీలోని ఇండియాలోనే గివరామాయిల్లోని బాయిలర్ కోల్ అంటే ఐబీసీ ఇంపోర్టెడ్ బాయిలర్ కోల్తో సమానమైనటువంటి బాయిలర్ కోల్ ఉంది. ఆ మెటీరియల్ నేను తీసుకొచ్చి గివరామాయిన్ దగ్గరికి వెళ్ళి ఆ బాయిలర్ కోల్ తీసుకొచ్చి మా స్టీల్ ప్లాంట్లో టెస్ట్ చేయించి షబాష్ ఇది ఐబీసీతో సమానం ఉంది, ఈ బాయిలర్ కోల్ మనం వాడాలి అని అధికారులతో చెప్పించాను నేను. కానీ ఆచరణలోకి వచ్చారండి, ఆచరణలోకి రాలేదు అది. కానీ కేవలం వీళ్ళు చూడడమే. ఏమంటారంటే ఇది ప్రైవేట్ పార్టీ దగ్గర మనం కొంటే మాకు విజిలెన్స్ ఇష్యూస్ వచ్చేస్తాయి, మేము ప్రైవేట్ పార్టీ దగ్గర కొనలేమని చెప్తున్నారు. నీ కంపెనీని నడపడం ముఖ్యమా, నీ కంపెనీకి లాభాలు రప్పించడం ముఖ్యమా? ఒక అధికారిగా నువ్వు పనిచేస్తున్నావు, 2 లక్షలు 3 లక్షలు జీతం తీసుకున్నావు. ఈ కంపెనీ లాభాలు తీసుకోవాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? అందువల్ల ఏంటంటే ఈ అధికారుల తాలూకా తీరుతెన్నుల వల్ల, వాళ్ళ భయం వల్ల విజిలెన్స్ వస్తుంది. నువ్వు తప్పు చేయలేను, నువ్వు విజిలెన్స్కి ఎందుకు భయపడాలి? నువ్వు ఖచ్చితంగా నువ్వు వాడాలి. ఎక్కడ నాణ్యమైన మెటీరియల్ ఉందో తీసుకోవాలి, తక్కువ రేటుకి ఎక్కడ దొరుకుతుందో నువ్వు అడగాలి. అది కంపెనీ నడిపి వాడి తీరు అలా ఉండాలి. అలా ఉంటేనే ఈ కంపెనీ లాభాలకు వెళ్తుంది. నువ్వు ఎన్ఎండిసిలోని నువ్వు ఐరన్ ఓర్ వాడు ఇన్ టైం సప్లై చేయలేకపోతున్నాడు. నువ్వు అదర్ సోర్స్ నువ్వు తీసుకోవాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా? ప్రైవేట్ పార్టీ దగ్గర కూడా కొనుక్కొని 3 ఫర్నేసులు నడిపితే ఈరోజు ఈ కంపెనీకి కష్టం వచ్చేది కదా, కాదు కదా. ఈ కష్టం వచ్చిందంటే కారణం నువ్వు నిర్ణయం తీసుకోకపోవడం వల్ల, నువ్వు ఈ 3 ఫర్నేసులు నడకపోవడం వల్ల, నువ్వు 24,000 హాట్ మెటల్ తయారు చేయకపోవడం వల్ల, ఫుల్ ప్రొడక్షన్లో స్టీల్ తయారు చేయకపోవడం వల్ల ఈ కంపెనీకి నష్టం వచ్చింది తప్ప నువ్వు కార్మికుడి మీద నింద వేయడం మాత్రం దుర్మార్గం అని నేను చెప్తాను. ఇప్పుడు ఏదైతే మీరు మార్కెటింగ్ కోసం చాలా ఇదిగా మాట్లాడారు, మార్కెటింగ్ వ్యవస్థ కంపెనీ ఇది ఎవరి చేతిలో ఉంది? ఈ కంపెనీ ఇప్పటి వరకు 6 నెలలు మేము సొంతంగా మార్కెట్ చేసుకోలేము సార్. ఈరోజు సెయిల్ నుంచి ఒక అధికారిని తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఆవిడ మార్కెటింగ్ చేస్తుందండి. మార్కెటింగ్ చేస్తే సెయిలోడు ప్రొడక్ట్ అమ్మడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారా, RINL ప్రొడక్ట్ అమ్మడానికి చూపిస్తారండి ఇంట్రెస్ట్? వాళ్ళు ఏం చేశారు, ఏదైతే సెయిల్ ప్రాంతంలోని మా స్టీల్ బాగా సేల్ అవుతుందో ఆ ఏరియాలని రీసెంట్గా మా మార్కెట్ వాళ్ళు క్లోజ్ చేశారండి. అంటే నా కంపెనీని మీరు చంపేయడానికి వచ్చారా అని నేను అడుగుతున్నాను. అది దుర్మార్గం. ఈ కంపెనీని చంపేయడానికి అన్ని రకాలు అందరూ కూడా కుట్ర పన్నుతున్నారు. రీసెంట్గా పెల్లెట్స్ వాడారు సార్.
రీసెంట్గా పెలెట్స్ వాడి బ్లాస్ట్ ఫర్నేస్లో 1450 టన్నులు బ్లాస్ట్ ఫర్నేస్ వల్ల చార్జ్ చేస్తే లో క్వాలిటీ పెలెట్స్ కర్ణాటకలో కుదిరేముక్కు ఐరన్ పెల్లెట్ ప్లాంట్ నుంచి వచ్చిందండి ఇది. ఆ పెలెట్స్ 27,000 టన్నులు వచ్చాయి. 27,000 టన్నులు వచ్చి ఫస్ట్ టైం చార్జ్ చేస్తే పెల్లెట్ BF1లోని మన్నాడే 14 అవర్స్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందండి ఆ బ్లాస్ట్ ఫర్నేస్ని. ఎందుకంటే లో క్వాలిటీ పెల్లెట్స్ తీసుకొచ్చారు. అంటే ఈ విధంగా రకరకాల అన్ని యాంగిల్లో కూడా ఈ కంపెనీని నిర్వీర్యం కుట్ర పన్నుతున్నారు సార్. క్వాలిటీ టెస్ట్ అనేది ఏమైనా ఉంటుంది కదా సార్, అసలు దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు సార్? అదే తప్పు సార్. ఇక్కడ ఏం జరుగుతుందండి, స్టీల్ ప్లాంట్లో టెస్ట్ చేస్తారు సార్, దాన్ని పరిగణలో తీసుకోరండి. స్టీల్ ప్లాంట్లో టెస్ట్ చేస్తారు, అది లో క్వాలిటీ వస్తుంది, దాన్ని ఎవరు పరిగణలో తీసుకోవాలి. అగ్రిమెంట్లోనే ఉంటుంది. ఆడికి మనకి ఎవరైతే సప్లయర్ ఉన్నాడో సప్లయర్కి మనకి జాయింట్గా ఒక ఎనలిస్ట్ పెట్టుకుంటాం. ఆ ఎనలిస్ట్ ఎవడైతే క్యాపిటలిస్ట్ ఉన్నాడో ఆ చెప్పినట్టు వింటాడు, ఆర్ఐఎన్లు చెప్పినట్టు వింటాడు. అక్కడే తప్పులు జరుగుతున్నాయి. ఆ జాయింట్ ఎనలిస్ట్ ఏం చెప్తాడు, ఆ మెటీరియల్ ఎలా ఉన్నా సరే చాలా బాగుందని చెప్తాడు. మాకు రిజెక్ట్ చేసే అధికారం లేదు. అంటే అలాంటి నా క్యూరిటీ ఎందుకండి, ల్యాబ్ ఎందుకండి మాకు? ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ప్లాంట్ నడిపే శక్తి లేకపోవడం వల్ల ఈ కంపెనీ నష్టపోయింది తప్ప కార్మికుడు 8 అవర్స్ కాదు, ఇంటికెళ్ళి కూడా కంపెనీ గురించి ఆలోచిస్తున్నాడు. నా కుటుంబాన్ని ఈ కంపెనీ పెద్దం చేసింది, నా కంపెనీ బతకాలి అన్న ఆలోచనతో ఈ కార్మికుడు ఉన్నాడు తప్ప ఈ కంపెనీని చంపుకోవడానికి లేడాడు. కానీ మీరు మీ అనాలోచిత చర్యల వల్ల ఈ కంపెనీ నిర్వీర్యమైపోయింది. దీని బాధ్యులైన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి సార్. రీసెంట్గా వాలంటరీ రిటైర్మెంట్ చాలా పెద్ద స్థాయిలో జరిగిందని బయట వార్తలండి. అది ఎటువంటి న్యూస్ ఛానల్లో కానీ పేపర్లో కానీ ఎక్కడ రాలేదు. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది సార్? మీరు వాలంటరీ రిటైర్మెంట్ వచ్చి మీరు అనౌన్స్ చేసిన తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ సక్సెస్ అయిందంటే మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఫెయిల్ అయినట్లు లెక్క. అంటే నీ తాలూకా పద్ధతులు, నువ్వు కంపెనీని నడిపే విధానం ఈ కంపెనీని నష్టాల్లో తీసుకెళ్ళిపోతున్నావు అనే ఆలోచన కార్మికులు ఉన్నప్పుడు వాళ్ళు నీ మీద నమ్మకం లేక వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారని నేను చెప్తాను. నువ్వు ఇంకొకసారి వాలంటరీ రిటైర్మెంట్ అనౌన్స్ చేస్తే ఈ స్టీల్ ప్లాంట్లో ఒక్క అధికారి కూడా పనిచేయడు. ఇమీడియట్గా నీకు బ్యాలెన్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా వాలంటరీ రిటైర్మెంట్ పెడతారని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు నడుపుతారనే నమ్మకం మాకు ఎవరికి లేదు, అందువల్ల మేము అందరూ బయటకు వచ్చామండి. సార్ ఇంకోటి, దీంట్లో స్టేట్ గవర్నమెంట్ పాత్ర ఎంతవరకు ఉంటుంది అసలు? స్టీల్ ప్లాంట్ నడవడికలో కానీ లాభ నష్టాల్లో కానీ అసలు స్టేట్ గవర్నమెంట్ పాత్ర ఏంటి సార్? సార్, స్టేట్ గవర్నమెంట్ వరకు ఈ కంపెనీ నడపాలని, ఈ కంపెనీ ఎక్కడికి పాడైపోకూడదని, ఈ కంపెనీ చెడిపోకూడదని రీసెంట్గా 2,400 కోట్లు పవర్ బిల్ ఏదైతే మేము పెండింగ్ కట్టాలో దాన్ని హోల్డ్ చేశారండి. అంటే కంపెనీ నడపాలని ట్రై చేశారు. కొన్ని మైన్స్ స్టేట్లో ఉన్న మా మైన్స్ అన్ని రెన్యూ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారండి. స్టేట్ గవర్నమెంట్ని మాత్రం మభ్య పెడుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. స్టేట్ గవర్నమెంట్కి తప్పుడు సమాచారాన్ని ఇస్తుంది. వీళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో. వీళ్ళని మబ్బి పెట్టి మసిపూసి మాటగా చేస్తున్నారు. ఈ కంపెనీని బతికిస్తామని చెప్తున్నారు, ఉద్యోగులు తీసేస్తున్నారు. కంపెనీని బతికిస్తాస్తున్నారు, కాంట్రాక్ట్ లాభం తీసేస్తున్నారు. అంటే 2 నెలలు 3 నెలలు జీతం ఇవ్వకుండా ఈ కంపెనీ ఎలా బతుకుతుంది సార్? కార్మికుడు ఎలా పనిచేస్తారు సార్? అయినా సరే చెక్ చేసుకోండి, 14,000 ఆటోమేటిక్లు తీసాడు ఈ కార్మికుడు. కోకోను ఫుల్ 382. ఈ బ్యాటరీలు చచ్చిపోయి అని చెప్పారు వీళ్ళు. కానీ 382 పుషింగ్స్ తీసాం. అవుట్ ఆఫ్ 400 పుషింగ్స్ మేము టార్గెట్ రీచ్ అయింది సార్ ఈ కార్మికుడు. కానీ కార్మికుడిని అనడం తప్పండి. కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా బ్రహ్మాండంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ని మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ కుమారస్వామి గారు, అయ్యా నమస్కారం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మీరు చంపేస్తున్నారు. వాస్తవం సార్, కంపెనీని చంపేస్తున్నారు. మీరు బతికించే విధానం బాగోలేదు. మీరు ఇప్పుడు హాట్ కోల్ కూడా లేదు సార్, పీసీఐ లేదు. పీసీఐ పల్వరైజ్డ్ కోల్ ఇంజెక్షన్ అని అది వాడతారు. దాని వాడటం వల్ల ఏమవుతుందండి, కోకు వాడకం తగ్గుతుందండి. బ్లాస్ట్ ఫర్నేస్లో కోకు వాడకం తగ్గుతుంది పీసీఐ వాడటం వల్ల. ఇప్పుడు పీసీఐ లేదు సార్, పీసీఐ ఎమర్జెన్సీ. ప్రతి కోల్ కూడా ఎమర్జెన్సీ సార్. ఎక్కడి నుంచో ఆస్ట్రేలియా నుంచి రష్యా నుంచి వచ్చేది 2-3 రోజులు ముందు చూసుకుంటాం సార్. మనకు కావాల్సిన సరుకులు ఏం కావాలో నెలల తరబడి ఉంచుకోవాలి కదా సార్. అది కూడా లేదు. అది మీ మేనేజ్మెంట్. పీసీఐ లేదు. ఈ శైలిలో ఏం చేస్తున్నాడంటే పీసీఐ ఎంత వాడుతున్నాడు సార్? 125 వాడుతున్నాడు సార్. 125 పీసీఐ వాడుతున్నాడు. ఆర్ఐఎన్ ఎంత వాడుతుందండి? 85. అంటే నువ్వు 125కి వెళ్తే కోకు కన్జంప్షన్ తగ్గుతుంది కదా.
ఈ కంపెనీ లాభాలకు వస్తుంది కదా, అది నువ్వు ఆలోచించు. నువ్వు ఇక్కడ కార్మికుని తీసిడం ఆలోచించగా దానివల్ల నీకు మిగిలిందే ఉండదు. ఈ కంపెనీని కూడా సేవ్ చేయలేదు. కార్మికులు ఎక్కువ రాబోయే రోజుల్లో యాక్షన్స్ అవుతాయి సార్. ఎక్కడ స్ట్రక్చరల్ మెయింటెనెన్స్ లేదండి ప్లాన్ అంతా. ఎప్పుడు ఏది కూలిపోద్దో తెలియదు సార్. అందువల్ల ఏంటంటే ఆలోచన విధానం మార్చుకోవాలి, ఈ కంపెనీ లాభాలు తీసుకురావాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సరిపడేటువంటి జనతా స్టీల్ అని ఒక ఇంట్రడ్యూస్ చేసి ఆ తయారు చేసి మార్కెట్లోకి వెళ్తే మాత్రం ఈ కంపెనీకి బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉందండి. ఈ ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వాలి సార్. ఇచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలండి. ప్రాంతం డెవలప్ అవుతుంది కదా సార్. ఎంతోమంది ఉద్యోగాలు ఉంటే కదా సార్ ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఉద్యోగాలు తీసేస్తే ప్రాంతం ఎక్కడ డెవలప్ అవుతుంది సార్? ప్రాంతం నిర్వీర్యం అయిపోతుంది సార్. తినడానికి తిండి లేని పరిస్థితి, ఆర్థిక కొనుగోలు శక్తి తగ్గిపోయి పడిపోయింది. ఎలా బతుకుతారు సార్? నువ్వు 45 సంవత్సరాల వయసున్నాన్ని తీసేసి సడన్గా ఇవాళ నేను ఉద్యోగానికి వచ్చాను, ఇవాళ తీసేస్తే ఆడు ఎలా బతుకుతారు సార్? బయట మార్కెట్లో వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించుకుంటారండి? భార్యకి ఎలా ఏ ఊదిని భోజనం పెడతారు పిల్లలకి? అటువంటి నిర్ణయాలు ఏంటంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులోని మినిస్టర్ ఆఫ్ స్టీల్, సెక్రటరీ స్టీల్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఎంప్లాయీస్ వరకు ఒక తీరు ఉంటుంది సార్. ఎందుకంటే మీరు దాచుకునే డబ్బులు సమ్ సేవింగ్స్ మీకంటే ఒక సెటిల్మెంట్ అనేది వస్తుంది. సో కాంట్రాక్ట్ లేబర్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉండబోతుంది ఈ పరిస్థితిలో ఇలా జరుగుతుందో పోతుంది. అవును సార్, వాళ్ళకి వాడి దగ్గర దాచుకున్న డబ్బు ఉండదు సార్. వాడికి ప్రతి నెల వచ్చేది 18 నుంచి 22 వేల రూపాయలు వస్తుందండి. ఆ పిల్లల ఫీజులు కట్టుకొని ఆడు బోనస్ చేసి డ్యూటీ రావడానికి ఆ 22,000 సరిపోదండి. తిరిగి అప్పులపాలే ఉంటున్నాడు నువ్వు ఉద్యోగం తీసేసి టైంకి. అంటే ఈ అండ్రెస్ట్ తయారైపోద్దండి. ఈ కాంట్రాక్ట్ కార్మికులందరూ తీసిన చట్టం ఉందండి అది ఎక్కడైనా? నువ్వు సడన్గా ఉద్యోగం నిన్న వచ్చినాడు ఇవాళ లోపలికి వచ్చాక తీసేస్తే అదేనా చట్టం ఉందండి? అక్కడ న్యాయం ధర్మం ఏమైనా ఉందండి? తోటి మనిషిని నువ్వు అర్ధాంతరంగా చంపేస్తున్నట్టే లెక్క. ఆ తిండి లేకుండా, ఆ పిల్లలు తిండి లేకుండా కుటుంబాలను రోడ్డు మీద పడేస్తుంటే అది ఎంత దుర్మార్గం అండి. మరి మీరు స్టేట్ గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి కదా, చెప్పాలి కదా మినిస్టర్ ఆఫ్ స్టీల్కి. చెప్పి మీరు ఈ కంపెనీని బాగు చేస్తామని మీరే చెప్తున్నారు. బాగు చేయడం అంటే ఉద్యోగాలు తీసేయడం కాదు. తక్కువ కాస్ట్తోని మంచి మెటీరియల్ తీసుకొచ్చి ఈ కంపెనీకి ఫుల్ ప్రొడక్షన్ చేయగలిగితే ఈ కంపెనీని బాగు చేయడం. ప్రైవేటైజేషన్ బాగా పడకుండా చూస్తే ఈ కంపెనీని బాగు చేయడం. ఈ వచ్చి 4,000 కోట్లు 5,000 కోట్ల లాభాలు ఏదైతే కంపెనీ సంపాదించుకోగలమని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను చూడండి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రన్ చేస్తే నా దేశానికి డబ్బు వస్తుందని నా నమ్మకం. అంతేగాని నువ్వు ఆదానికి అంబానీకి 5,000 కోట్లు నువ్వు కట్టబెడితే ఆ లాభాన్ని 1,000 కోట్లు 1,00,000 కోట్ల ఆస్తి, ఈ ఆస్తిని ఎవరికో ఆదానికి అంబానీకి ఇచ్చేస్తే నా కార్మికుడు కానీ ఇక్కడ ప్రజలు కానీ లబ్ధి పొందరండి. ఈ దేశం కూడా లబ్ధి పొందనండి. ఈ దేశానికి నష్టం అండి. ప్రతి సంవత్సరం కూడా ఈజీగా మినిమం నువ్వు సొంతమైన అరేంజ్ చేయండి 4,000 కోట్లు ఈ దేశానికి ఇస్తా ఉన్నాను 6 నెలలుగా. అంత సంపాదించవచ్చు. ప్రణాళిక లేదు సార్. విదేశాల్లో ఎక్కువ రేటు కొనుక్కోవడం, ఇంపోర్ట్ కొనుక్కోలు, లైమ్ స్టోన్, డోలమేటు, నీ సొంత క్యాపిటల్ మైన్స్ కానీ ఇండియాలో ఉన్న మైన్స్ని వాడుకోకపోవడం ఈ నష్టాలకు కారణం. పూర్తిగా ఈ ప్లాంట్ నడపకపోవడం ఈ కంపెనీ నష్టానికి కారణం అండి. ఫైనల్గా మీసాలకు ఫెయిల్యూర్ అండి. ఇదంతా తప్పుదోవ పట్టిస్తున్న స్టేట్ గవర్నమెంట్ని. అందువల్ల ఈ కంపెనీ ఇలాగైపోయింది సార్. సార్ ఇప్పుడు ఈ పక్కాగా ఇది వేరే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి జరుగుతున్న కుట్రేనంటారా? అలాగే కనిపిస్తుంది సార్ 100%. ఎందుకంటే నువ్వు లాభాలు ఆర్జించుకోవాల్సినటువంటి ప్లాంట్ని సంవత్సరాల తరబడి ఫుల్ ప్రొడక్షన్ చేయకుండా 40% 50% ప్రొడక్షన్ చేస్తూ ఈ కంపెనీని నష్టాల బారిన పడడానికి కారణం మీ నిర్ణయాలే. మీ నిర్ణయాల వల్ల ఏమవుతుంది? నష్టాలకు వస్తుంది. నష్టం వచ్చింది కాబట్టి ప్రైవేట్ ఎవడో రన్ చేస్తారు, ప్రైవేట్కి ఇస్తారు, ఉద్యోగాలు తీసేస్తున్నారు, ప్రొడక్షన్ పూర్తిగా చేయట్లేదు. ఇంకా ఆటోమేటిక్గా ఏంటంటే ప్రైవేట్కి ఇద్దామని ఆలోచన అయితే మాకు అందరికీ కనిపించింది. అందుకే మేము బయటకు వచ్చాం. వీళ్ళు నడిపే శక్తి వాళ్ళకి లేదు, మాకు జీతాలు ఇవ్వలేకపోతున్నారు. వీళ్ళు కోల్ కొనాలంటే మా జీతాలు ఇవ్వడం మానేసి ప్రతి నెల మాకు రావాల్సిన 200 కోట్లని ఆ కోల్కి ఎల్సీలు ఓపెన్ చేసి ఆ కోల్ రప్పిస్తున్నారండి. అంటే నా డబ్బు, నా పిఎఫ్ కట్టట్లేదు, నా ఎల్ఐసి డబ్బు ఎల్ఐసి కట్టట్లేదు, థ్రిఫ్ట్ డబ్బు థ్రిఫ్ట్ కట్టట్లేదు, థ్రిఫ్ట్కి బాకీ, ఎల్ఐసి బాకీ, పిఎఫ్ బాకీ. అంటే మా డబ్బుతో నువ్వు వ్యాపారం చేస్తున్నావు. ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలా చేయొచ్చండి? ఒక ఇండియన్ మన ఎంత గౌరవం మన ఇండియన్ గవర్నమెంట్ అంటే ఆ
ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్మికుల తాలూకా డబ్బుతో వ్యాపారం చేస్తావా? కార్మిక ఆకలితో పస్తులతో ఉంచుతా? మీ తాలూకా చేతకంతనం వల్ల మీ ఫెయిల్యూర్ వల్ల నా జీతం రాలేదని నేను అనుకుంటాను సార్. నేను ఆకలితో ఉంటున్నాను, నా పిల్లలు పస్తులు ఉంటున్నారు. మరి దాని బాధ్యత స్టీల్ మినిస్టరే కదండి, స్టీల్ సెక్రటరీ కదా సార్. మేనేజ్మెంట్ లేదు, సిఎండి లేడు, డిఓకి పవర్ లేదు, డిపికి పవర్ లేదు. ఎవరు రన్ చేస్తున్నారు? సెక్రటరీ ఆఫ్ స్టీల్ రన్ చేస్తున్నారండి. ఎప్పుడూ లేదు సార్. ఈ స్టీల్ ప్లాంట్లని ఒక సెక్రటరీ ఆఫ్ స్టీలు వాళ్ళకి ఇంక స్టీల్ ఆర్ఐఎన్ఎల్ తప్ప ఇంక వేరే పని లేదండి మినిస్టర్గా. ఎవరు రన్ చేయాలి సార్? ఒక సిఎండి రన్ చేయాలి. పర్మనెంట్గా ఒక సిఎండి ఉన్నాడండి స్టీల్ ప్లాంట్కి. సిఎండి లేని స్టీల్ ప్లాంట్ అండి. సిఎండి జీతం తీసుకున్నారు సార్ ప్రతి నెల టైం తీసుకున్నాడు. మూయిల్లో మాకు ఇన్ఛార్జ్ సిఎండి మూయిల్లో జీతం తీసుకున్నాడు. స్టీల్ మినిస్టర్ టైంకి జీతం తీసుకున్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆయనకు రావాల్సిన రెన్యూమరేషన్ తీసుకున్నాడు. అలాగే సెక్రటరీ కూడా ఇండియన్ గవర్నమెంట్ నుంచి జీతం తీసుకున్నారండి. అంటే స్టీల్ కార్మికుడి నిరంతరం కష్టపడి నువ్వు చెప్పిన టార్గెట్స్ రీచ్ అయ్యి, నువ్వు చెప్పిన 15,000 ఆర్నమెంట్లు రీచ్ అయ్యి ఆడి జీతం ఉండలేదు. ఆ ఆకలితో పస్తులతో చూస్తున్నావు. అది దుర్మార్గం అని చెప్తాను సార్. ఇప్పుడు అసలు మన స్టీల్ ప్లాంట్ ఉన్న స్పెషాలిటీ ఏంటి? అసలు ఎంత కోస్ట్ ఎదురుగా నేనైతే ఏ ఓల్డ్ మ్యాప్లో కూడా చూడలేదు ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ ఉన్నట్టు. సో దీనివల్ల అడ్వాంటేజ్ కూడా చాలా ఉంటాయి. సీ కోస్ట్ కింద అంటే ఇంపోర్ట్స్ కావచ్చు, ఎక్స్పోర్ట్ కావచ్చు, అలాంటి ఏం కుట్ర జరుగుతుందని మాకు అనుమానంగా ఉంది. ఆ పర్పస్ అంత హాట్ కేక్ కాబట్టి దీనిగా ఇది చేసి క్లోజ్ చేయడానికి లేకపోతే ప్రైవేటీకరణ చేయడానికి ప్లాన్ జరుగుతుందని మా ప్రజల అనుమానం. దీనికోసం మీకు సార్, ఈ స్టీల్ ప్లాంట్ మాది ఆర్ఎంహెచ్పి ఎక్స్పాన్షన్ 2 అని సాల్ట్ పాన్ ఏరియా అని గంగవరం పోర్ట్ అనుకొని ఉన్నారు సార్. అది ఆర్ఎంహెచ్పి 2 ఎక్స్పాన్షన్ ఏరియాది. మా స్టాక్స్ అన్నీ ఆ ఏరియాలో స్టాక్ చేసుకొని మేము బయటికి ఎక్స్పోర్ట్ చేసుకుంటే బ్రహ్మాండమైన బిజినెస్ చేయొచ్చు సార్. ప్లస్ మాకు గంగవరం పోర్టు రోజు అదాని పోర్టు రోజు బ్లాక్మెయిలింగే. మాకు ఏదైతే వైజాగ్ పోర్టు గంగవరం పోర్టు స్టార్టింగ్లో ఏదైతే ఎంఓయూస్ ఉన్నాయో ఎంఓయూ ప్రకారం ఏంటంటే మా ఆర్ఐఎన్ఎల్కి ఏదైతే మెటీరియల్ గంగవరం పోర్టులోకి వచ్చిందో టిల్ దే ఎండ్ అంటే మా సైట్లో వరకు తీసుకొచ్చి అక్కడ అన్లోడ్ చేసే వరకు గంగవరం పోర్టుదే బాధ్యత సార్. ఈరోజు ఏంటంటే ఆదాని పోర్ట్ వచ్చిన తర్వాత టన్నుకి 300 రూపాయలు మా దగ్గర. సార్ మీకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 10,400 కోట్లు చేంజ్ రూపంలో ఇచ్చిందో ఏ రూపంలో ఇచ్చిందో నాకు పూర్తి సమాచారం అయితే లేదు. అసలు అది దేనికి ఇచ్చింది, దానివల్ల కంపెనీకి ఉపయోగం ఏంటి, అది కాకుండా ఇంకేం చేస్తే మీకు ఉపయోగంగా ఉంది? థ్యాంక్స్ అండి. 10,400 కోట్లు ఇచ్చారు. యాక్చువల్గా మాకు జిందాల్కి టాటాకి గతంలో టాటా వాళ్ళు ఈఓఐ ద్వారా జిందాల్ వాళ్ళు టాటా వాళ్ళు ఇద్దరు కూడా మాకు కొంత మెటీరియల్ సప్లై చేశారండి ఆర్ఐఎన్ఎల్కి. 1,700 కోట్లు 3,400 కోట్లు. వాళ్ళకైతే మేమైతే పేమెంట్ చేయలేకపోవడం వల్ల వాళ్ళు ఏదో కోర్టు ఆశ్రయించారు. వాళ్ళ అమౌంట్ బకాయిలు ఈ 10,400 కోట్లలో బకాయిలు తీర్చినట్టు నాకు తెలిసిన సమాచారం. అలాగే మిగతా బ్యాలెన్స్ అమౌంట్ ఎస్బీఐకి ఏదో కట్టాలంటే ఆ బ్యాంక్కి కట్టారు తప్ప కార్మికుడికి కానీ ప్రొడక్షన్ సంబంధించి కానీ ₹1 ఖర్చు పెట్టలేదు సార్. ఓకే, అది మేము బాకీ ఉన్నది, మేము ఎలాగా తీర్చాలి. 6 నెలలు తప్పదు. 6 నెలలు బతికి పట్టగట్టాలంటే మీరు ప్రొడక్షన్ కాస్ట్ తగ్గాలి, సొంత మైన్స్ కేటాయించాలి. ఒరిస్సాలో ఉన్నాయి మైన్స్, అలాగే ఈ ఛత్తీస్గఢ్లో ఉన్నాయి మైన్స్. మాకు 6 నెలలకి సొంత మైన్స్ మాకు కేటాయించినట్టయితే 6 నెలలు బతికి పట్టగలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేము కొన్న కాస్ట్ మెటీరియల్ కాస్ట్ 6,000 అవుతుంది టన్నుకి, ఐరన్ ఓర్ ఫైన్స్ కానీ లంప్ కానీ. అది మీరు మైన్స్ కేటాయిస్తే 2,000తో వస్తుంది. ఈ విధంగా లాభాలు పట్టడానికి మీరు వేరే ప్రణాళిక కూర్చోబెట్టండి. బాగా మేధావులైనటువంటి వ్యక్తులతో కూర్చొని మాట్లాడి ఎక్కడ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించగలం. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి కోల్స్ వాడచ్చు, మనం ఐరన్ ఓర్ వాడచ్చు. ఒరిస్సాలో ఐరన్ ఓర్ మైన్స్ అపారమైనటువంటి మైన్స్ ఉన్నాయి, అవి కూడా వాడుకోవచ్చు. ఇలాగా ఇండియన్ కోల్స్ కూడా వాడుకొని మనం ఈ కంపెనీని లాభపాటు పెట్టచ్చు. స్టీల్ ప్లాంట్ అసలు మిగతా కంపెనీస్తో పోల్చుకుంటే స్టీల్ ప్లాంట్ స్టీల్ క్వాలిటీ ఏంటి సార్? ఇది నెంబర్ 1 క్వాలిటీ సార్. హైయెస్ట్ క్వాలిటీ, స్ట్రెంగ్తీ క్వాలిటీ అండి. ఒక 15-20 ఫ్లోర్స్ ఈ స్ట్రెంగ్త్తో మనం అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు, బ్రిడ్జిలు కట్టుకోవచ్చు. అంత హై క్వాలిటీ మెటీరియల్ ఉందండి. మేము 64 గ్రేడ్ వాడతాం సార్. ఎక్కడ మేము క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వడం. ఐరన్ ఓర్లో
FE64 అన్నది ఎవరు ఏ స్టీల్ ప్లాంట్లో వాడరు. 57, 56 చైనా వాడుతుందండి. 56 రిజెక్షన్ 57 గ్రేడ్ వాడుతుందండి ఐరన్ చైనా. అంటే దాని టన్ను ఎంత అండి? అది టన్ను 3,000కి 3,000కి వస్తుందండి. మేము 6,000 పెట్టి 64, 63 గ్రేడ్ బచేలీలోని NMDCలో బచేలీలో హైయెస్ట్ గ్రేడ్ దొరుకుతుంది సార్. మేము బచేలీ కెరండోలో కొనుక్కొని ఈ కంపెనీని హై క్వాలిటీ మెటీరియల్తో మీ స్టీల్ తయారు చేస్తాం సార్. అందులో ఇంటిగ్రీడియంట్స్ కూడా కొన్ని లైమ్ స్టోన్ కానీ, క్వార్ట్జ్ కానీ, శాండ్ కానీ, హై సిలికా శాండ్ కానీ ఇవన్నీ వాడతాం. మాంగనీస్ ఓర్ కానీ ఇవన్నీ వాడడం వల్ల మంచి క్వాలిటీ స్టీల్ మేము ప్రొడ్యూస్ చేస్తాం సార్. అందువల్ల ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ. మేము ఎక్కువ కాస్ట్ పెట్టి ఐరన్ కొనడం వల్ల దీన్ని ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయిందండి. ఇంకా లాభాలు వస్తాయి, ఇంకా చౌకగా వస్తాయండి. తక్కువ కొనుక్కోవచ్చు. సొంత మైన్స్, ప్రైవేట్ మైన్స్ కొనుక్కున్నా, మేము లీజుకి తీసుకున్నా, మేము ప్రొడక్షన్ బాగా తీసుకొని మేము లాభాలు సంపాదించుకోవచ్చు. ఆ దిశగా ఆలోచించాలి. లేదు, ఇవ్వదు. లేదు. స్టీల్ ప్లాంట్ అయితే మాకు సొంత క్యాపిటల్ మైన్స్ ఇవ్వదండి. అలాగే మేము ప్రైవేట్ వాడి దగ్గర మెటీరియల్ కొనుక్కోవడం కూడా అధికారులు భయపడతారు. ప్రైవేట్ వాడి దగ్గరికి వెళ్ళి మెటీరియల్ కొనుక్కుందామంటే విజిలెన్స్ అదే అని చెప్పి వీళ్ళు కొనరు. ఓ పెన్ను, ఓ పేపర్ మీద పెట్టరు. ప్రైవేట్ వాడి కొనొచ్చు. కొంతమంది అధికారులు కొన్నారు. కొన్ని 2020 ఈ ప్రాంతంలోని కొంతమంది అధికారులు ప్రైవేట్ వైజాగ్ పోర్ట్లో మెటీరియల్ ఉంటే కొని ఐరన్ ఓర్ మేము 3 ఫర్నేసులు రన్ చేసాం. 22,000 టన్నుల హాట్ మెటీరియల్ తీసాం. అప్పుడు లాభాల్లోకి వచ్చింది కంపెనీ. కొంతమంది ఇప్పుడు అధికారులు ఏంటి, ప్రైవేట్ వాడి కొనడానికి ఇష్టపడరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NMDC నుంచి మెటీరియల్ రాదు. ఆ విధంగా ఈ కంపెనీ మునిగిపోతుంది. అది ఎఫెక్ట్ ఎవరికి? మొత్తం విశాఖ జిల్లా అందరికీ కూడా, ఉత్తరాంధ్ర అందరికీ దాన్ని ఎఫెక్ట్ తగులుతుంది సార్. స్టీల్ ప్లాంట్ అనేది మనందరికీ చాలా సెంటిమెంట్ సార్. అసలు దీన్ని ఒకవేళ మీకు అన్ని మీకు ఇవ్వాలి ప్రొక్యూర్మెంట్స్ అన్నీ ఇస్తే అసలు అన్ని గవర్నమెంట్ మీరు ఏదైనా ఛాలెంజ్ చేయగలరా? మేము ఇంత మాకు ఇస్తే మేము ఇన్ని రోజుల్లో మేము మీ కంపెనీ లాభాల్లోకి ఉన్న అప్పులు అన్నీ క్లియర్ చేసి మేము నిలబెడతామని ఛాలెంజ్ ఇస్తారు. తప్పకుండా సార్. ఎందుకంటే మాకు ప్రధానమైన కారణం ఏంటంటే 3 ఫర్నేసులు నడకపోవడం వల్ల, క్యాపిటల్ మైన్స్ లేకపోవడం వల్ల, ఎక్కువ రేట్లతో మెటీరియల్ బయట నుంచి కొనుక్కోవడం వల్ల ఈ కంపెనీ నష్టాలకు వస్తుంది సార్. ఈ కంపెనీని నడపడానికి తక్కువ క్వాలిటీ మెటీరియల్ ఇండియాలోనే దొరుకుతుంది. మంచి క్వాలిటీ మెటీరియల్ దొరుకుతుంది. అది కొనడం లేదు. మనం హై క్వాలిటీ మెటీరియల్ అని చెప్పి బయట కొంటున్నాం. నాణ్యత లేని మెటీరియల్ 50% యాష్. మన ఇండియాలోనే కొన్ని కోల్స్ ఉన్నాయండి, 50% యాష్ ఉంటుంది సార్ బాయిలర్ కోల్. ఆ బాయిలర్ కోల్ కొనడం వల్ల ఏమవుతుందంటే మెటీరియల్ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. అలాగే ఈ బాయిలర్స్ కూడా పవర్ జనరేట్ చేసిన బాయిలర్స్ కూడా లైఫ్ ఇది తగ్గిపోద్ది, లైఫ్ తగ్గిపోద్ది, స్ట్రెంగ్త్ తగ్గిపోద్దండి. బాయిలర్స్ పాడైపోతున్నాయి. అదే మేము మేము చెప్తున్నాం సార్. హై క్వాలిటీ 15% యాష్ కోల్స్ కూడా దొరుకుతున్నాయి, ఇండియాలోనే దొరుకుతున్నాయి. అవి కొన్నాం సార్. తక్కువ రేటే. ఏదైతే నువ్వు 8,000 కొన్నావో అది 5,000కే దొరుకుతుంది. అలా కొనుక్కుందాం అని చెప్తున్నాం సార్. కొనుక్కొని ఈ కంపెనీ లాభాలు తీసుకెళ్దాం. ప్రతి సంవత్సరం కూడా 4,000, మినిమం 4,000 కోట్లు లాభాలు ఆర్జించగల శక్తి ఈ స్టీల్ ప్లాంట్కి ఉన్నది. దాన్ని మీకు ఇస్తాం. ఈ కార్మికుడి తరపున నేను చెప్పదలుచుకున్నాను. ఈ కంపెనీ లాభాలు తీసుకొని నడిపే ప్రణాళిక చేద్దాం. అందరూ కలిపి ఈ ప్రాంతాన్ని బాగు చేద్దాం. ఈ ప్రాంతం అభివృద్ధికి సహకరిద్దాం.